హాయ్ హలో నమస్తే ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు బడ్జెట్ గురించి నేను థియేటర్లో చూసిన సినిమా రాబిన్ హుడ్. ఎస్, నితిన్ యాక్ట్ చేసి మన వెంకీ కుడుమల డైరెక్ట్ చేసినటువంటి రాబిన్ హుడ్ సినిమా నేను థియేటర్లో చూసేసానండి. అండ్ నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఇది రాబిన్ హుడ్ కాదు బాసు, డెడ్ హుడ్. ఎస్, నాకు అనిపించిన ఫీలింగ్ అయితే అండ్ ఇంకా రివ్యూ విషయానికి వస్తే, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది డెడ్ హుడ్ అని. ఎందుకన్నానంటే, స్క్రిప్ట్ స్టేజ్లోనే ఇది డెడ్ అండి. మనకు ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్ళీ తిప్పి తిప్పి అదే కథని నేను కొత్తగా చెప్తాను అంటూ ఈ కాలం డైరెక్టర్లు ఏదైతే మాట చెప్పారో ఆ మాట మన డైరెక్టర్ గారు చెప్పకుండానే ఈ సినిమాతో చేసేశారు. సో బేసిక్గా నాకు ఈ సినిమా స్టోరీ లైన్ పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే, ఒక రకంగా ఫస్ట్ హాఫ్ని సేవ్ చేసింది వెన్నెల కిషోర్ అండి అండ్ రాజేంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ హాఫ్ వరకు సేవ్ చేశారు. బట్ సెకండ్ హాఫ్లో ఏమైపోయిందంటే, వాళ్ళిద్దరు కాదు కదా, ఎవరు వచ్చినా సేవ్ చేయకుండా గట్టిగా ప్లాన్ చేశారు మొత్తం టీం అంతా కలిసి. ఎస్ అండి, సింపుల్గా కథ విషయానికి వస్తే, రాబిన్ హుడ్ ఆ టైటిల్లోనే ఉంది, ఇది ఒక దొంగ కథ. ఆ దొంగ కూడా ఏం చేస్తాడంటే, సింపుల్గా ఏమంటారు దాన్ని, ఎవరైతే డబ్బులు ఉంటాయో, ఐ మీన్ రిచ్ ఫెలోస్, ఎవరైతే రిచ్ పీపుల్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి ఆర్ఫనైజెస్కి సపోర్ట్ చేయడానికి ఆ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఇది ఒక బేసిక్ కథ అండి. సో ఈ కథ నుంచి తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, చాలా దారుణాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సింపుల్గా చెప్పాలంటే, ఈ కథ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత శ్రీలీల తన లైఫ్లోకి ఎలా వచ్చింది, తర్వాత శ్రీలీల వల్ల తను ఏ ఏడ్జ్కి వెళ్ళాడు నితిన్ అనేది ఈ కథ సింపుల్గా చెప్పాలంటే అండి. అండ్ కథ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కథ చాలా తక్కువ ఉంది కాబట్టి. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మనం పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడంటే, నితిన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అండ్ శ్రీలీల, ఆమె పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేమండి, ఎందుకంటే తనకి నిజంగా క్యారెక్టర్ లేదు ఈ సినిమాలో. జస్ట్ ఉందంటే ఉంది, పాటల కోసం పెట్టారు. అండ్ ఇంకొకటి మాట్లాడాలంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ కామిక్ టైమింగ్ వల్ల కొంచెం మనకు రిలీఫ్ అయితే వస్తుంది. అండ్ మనకి నిజం చెప్పాలంటే, డేవిడ్ వార్నర్ క్రికెటర్ ఉన్నారు కదా, తన కోసం నేను వెయిట్ చేశానండి. ఎప్పుడు వస్తాడని. ఎప్పుడు వచ్చాడంటే, ఆ వచ్చే టైంకి వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేసామరా అనే అంత ఫీలింగ్ అయితే ఈ సినిమా నాకు తెప్పించింది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. బట్ ఇంకొకటి ఏదైనా మాట్లాడుకోవాలంటే, మనం జీవి ప్రకాష్ మ్యూజిక్ అండి. నిజంగా చెప్పాలంటే, అనవసరంగా జీవి ప్రకాష్కి ఇచ్చారా అనే ఫీలింగ్ వచ్చింది. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్, మరి ఎందుకో తను మంచి మ్యూజిక్ ఈ సినిమాకి డెలివర్ చేయలేదు. మిస్టేక్ ఎవరిది అనేది వాళ్ళే రీచెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ ఓకే అండి, ఐ మీన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంక్లూడింగ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇట్స్ బెటర్ టు టాక్ యాజ్ లెస్ యాజ్ వీ కెన్. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఇంకొకటి, మనం ఈ సినిమా చూసినంతసేపు మనకి కిక్ సినిమా అక్కడక్కడ మనకు గుర్తొస్తుంది. ఏంటంటే, అదే మన కిక్లో కూడా తను దొంగ, అట్ ది సేమ్ టైం ఆ కిక్లో ఉన్న దానికి దీనికి మిస్సింగ్ ఏంటంటే, కిక్ వచ్చేటప్పటికి మనకు లాస్ట్ క్లైమాక్స్లో మనకి తను దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అనేది రివీల్ చేయడం జరుగుతుంది. వేరే రాబిన్ హుడ్లో అంత టైం తీసుకోలేదన్నమాట. బహుశా చాలా కథ ఉంది కదా, మనం చెప్పేద్దాం అనుకున్నాడేమో, కానీ తను మిస్ అయిందంటే, అంత చెప్పేంత కథ కూడా రాసుకోయింటే స్టార్టింగ్ మనం చెప్పేసి ఉండొచ్చు. సో ఇది ఈ సినిమాలో కంప్లీట్లీ ల్యాకింగ్ అండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే, వెంకీ కుటుంబంలో యాక్చువల్గా చిరంజీవి గారితో సినిమా చేయాల్సింది. అది ఎందుకు ఆగిందో నాకు తెలియదు, కానీ బహుశా కథ కనుక ఇంతే ఫార్ములేటిక్గా చెప్పింటే ఖచ్చితంగా అవాయిడ్ చేయడమే ఆ సినిమా బెటర్ అండి. ఇది నా పర్సనల్ ఫీలింగ్, నాకు వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో ఈ సినిమా చూసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను రివ్యూస్ ఇస్తున్నా కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అట్ ది సేమ్ టైం ఎక్కువ రీచ్ లేదండి, అది ఎందుకో తెలియదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఎంకరేజ్ మీ. ఇలాంటి ఎన్నో రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ, బై బై. అండ్ మీ కమెంట్స్ రూపంలో మీకేమనిపించిందో ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం తెలియజేయండి. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఓటీటీలో వచ్చిన తర్వాత చూసైనా కమెంట్స్ పెట్టేయండి, ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలండి ఎవరిదైనా. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. దిస్ ఈజ్ ఇట్, బై బై.